ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కొలషీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనములు. అవును, విశ్వాసమునందు స్థిరపరచబడినప్పుడే అద్భుతములు జరుగును. అప్పుడు స్తుతి చెల్లించుట యందు విస్తరించుట సాధ్యము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతి చెల్లించుట యందు మనము విస్తరించాలన్నది పౌలు గారి యొక్క సంకల్పమై ఉన్నది. అన్ని వేళలందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. దేవుని బిడ్డ, కృప విస్తరించు నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తుతుల మధ్య నివాసము చేయువాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తముగా ఉన్నది. మొదటి దశలోనికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. స్తుతిలోని శక్తిని మీ జీవితంలో అనుభవించుడి. యాజకులు బోరలు ఊదిరి, ప్రజలు కేకలు వేసిరి. దేవుడు యెరికో ప్రాకారములను కూల్చివేసెను అనున్నది నిజము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. ఊరుకుండవలసిన సమయము కలదు, స్తుతి కేకలు వేయవలసిన సమయమును కలదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేయాలంటే, మీ జీవితంలో ఆశ్చర్యకార్యములు చేయాలంటే మీరు కృతజ్ఞతాస్తుతులను దేవునికి చెల్లించవలసిన వారై ఉన్నారు. ఆయనను స్తుతించండి. ఆయన స్తుతుల మధ్య నివాసము చేయు దేవుడు. మనము చేయు స్తుతుల మధ్య ఆయన నివసించుచున్నాడు. అందుకనే పౌలు గారంటాడు, స్తుతి చెల్లించుట యందు విస్తరించుచు. ఆయనను స్తుతించుటలో, స్తుతి చెల్లించుటలో మనం విస్తరించాలి, అభివృద్ధి పొందాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశమై ఉన్నది. స్తుతిలోని శక్తి, స్తుతిలోని ఆశీర్వాదము, స్తుతిలోని దీవెన మనకు అవసరముగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమందు దేవుని స్తుతించండి. మీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి స్తుతించండి. మీ జీవితంలో చెయ్యబో మేళ్లను తలంచుచూ కూడా దేవుని స్తుతించండి. స్తుతుల మధ్య నివాసము చేయు దేవుడు మీ జీవితంలో అద్భుతముల ఆశ్చర్యకార్యములు చేస్తాడు. మీరు ఆశీర్వదించబడాలంటే స్తుతి చెల్లించుట యందు విస్తరించండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, స్తుతి చెల్లించుట యందు విస్తరించు అనుభవం నీ బిడలకు దయచేయి. స్తుతిలోని శక్తిని నీ బిడలు గ్రహించున్నట్లుగా నీ కృప చేత నడిపించండి. ప్రియరాజా, నీకు స్తోత్రం. సత్యశ్యామలమైన జీవితము చేయుచున్నావు. జీవితముగా నీ జీవితాన్ని ఆరాధించి నిన్ను ఘనపరిచి దేవుడు సిద్ధముగా ఉన్న దీవెనలు పొందుకున్నట్లుగా వారికి అవసరతను దేవుడు సహాయించాలని మీరే బలపరింపజేసి యేసు నామములో ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నదుల బిడ్డల జీవితాలను ప్రభా